ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి గ్రాడ్యుయేట్ ఇంకా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు 3 స్థానాలకు ఎన్నికలు జరిగితే మూడిట్లోనూ కూటమి అభ్యర్థులే ఘన విజయం సాధించారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి నేతలు బలపరిచిన క్యాండిడేట్లు తిరుగులేని మెజారిటీ సొంతం చేసుకున్నారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులకి కనీసం డిపాజిట్లు కూడా తక్కకుండా జెండా ఎగరవేశారు. దీంతో వైసీపీ నివ్వెరపోయింది. ఆ పార్టీ హైకమాండ్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది. గుంటూరు ఇంకా కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి భారీ మెజారిటీ దక్కింది. ఆయనకు ఏకంగా 60% పైగా ఓట్ బ్యాంక్ పోలవడం వైసీపీ అధినేత జగన్ కే కాదు, కూటమి నేతలకి అది షాకింగ్ గా మారింది. ఆలపాటి తన సమీప అభ్యర్థి వైసీపీ బలపరిచిన కె లక్ష్మణరావుపై 82,320 ఓట్లతో విజయం సాధించారు. గతంలో 60,000 ఓట్లతో లక్ష్మణరావు విజయం సాధించగా ఈసారి అంతకు మించి భారీ తేడాతో ఓడిపోవడం అంటే వైసీపీపై ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ది సేమ్ సీన్. వైసీపీ బలపరిచిన పీడీఎఫ్ క్యాండిడేట్ దిడ్ల వీరరాఘవ్పై సుమారు 75,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇది అసాధారణ విజయంగా భావిస్తున్నారు. ఇంతటి భారీ వ్యత్యాసం ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేయలేకపోయారు. ఇటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికలది ఇదే కథ. అక్కడ కూటమి మద్దతు ఇచ్చిన వ్యక్తి శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఆయనకి 10,068 ఓట్లు పోలయ్యాయి. ఇక రెండో స్థానంలో నిలిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి సుమారు 9,000 దక్కాయి. ఈ ఇద్దరిలో గాదే శ్రీనివాసులు నాయుడుకి బీజేపీ, రఘువర్మకి టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయి. ఇక వైసీపీ సపోర్ట్ చేసిన యూటీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ్ గౌరికి 5,804 ఓట్లు లభించాయి. అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకి భారీ మెజారిటీలు రావడం చరిత్రను తిరగరాయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మెజారిటీలు ఓట్లు జగన్ తో పాటు వైసీపీ హైకమాండ్ ని నివ్వరపరుస్తున్నాయి. ఈ స్థాయిలో ఇటువంటి వ్యత్యాసాలు ఊహించలేదు. అయితే తమ పార్టీపై ప్రజలతో పాటు విద్యావంతుల్లోనూ భారీ వ్యతిరేకత ఉందని నిరూపించబడిందా అని వైసీపీ నేతలు ఈ ఎన్నికల సరళాన్ని విశ్లేషించుకుంటున్నారు. మరోవైపు ఇది తమ సర్కార్ పనితీరుకు పాజిటివ్ ఓట్ బ్యాంక్ అని చెబుతున్నారు ఈ కూటమి నేతలు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, తాజా బడ్జెట్ తర్వాత ఇది మరింత పెరుగుతున్నామని భావిస్తున్నాం. ఇంకా వైసీపీని ప్రజలు అసహించుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు ఈ కూటమి నేతలు. మరి నిజంగానే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పాజిటివ్ మోడ్ ఏర్పడిందా, అసలు వైసీపీ పార్టీపై ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందా అనేది రానున్న పంచాయతీ ఎన్నికల్లో తేలిపోతుంది.